మీకైతే ముందే చూపించేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి అచీవ్మెంట్స్ కెనాట్ బి ఎర్న్డ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది రాలేదు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అద్వైత్ గేమింగ్. సో గైస్, ఈరోజు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఆడబోతున్నాం అనమాట. సో వీడియోస్ వచ్చేసి కొద్దిగా లేట్ అవుతున్నాయి అనమాట. దానికి కారణం మీరు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు గైస్. సో మీరు కనుక సరిగ్గా సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ వచ్చి నేను ఫాస్ట్గా వీడియో చేసేస్తాను అనమాట. కాకపోతే అది మీరు చేయట్లేదు. సో నాకు తెలిసి ఈ వీడియో తర్వాత కొద్దిగా లేట్ అవ్వచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియో. సో ఇది ఒక్కటే గైస్ నాకు తెలిసి, ఇంకా లేట్ అవ్వదు మీకు. అండ్ చూసుకుంటే మీరు వచ్చేసి నిజంగా షాక్ అవుతారు. నేను ఆఫ్లైన్లో హెవీగా వర్క్ చేస్తున్నా సర్వైవల్ సిరీస్ మీద. ఆల్రెడీ మనకు వచ్చేసి కాస్మిక్ బాయ్ హౌస్ కట్టాను అనమాట నేను. సో అండ్ మనకు వచ్చేసి టైగర్ భయం కూడా దొరికింది, అంటే స్ప్రూస్ భయం అనమాట. స్ప్రూస్ వుడ్ భయం ఉండేది కదా, ఆ భయం అనమాట. మనకు వచ్చేసి మనకి విలేజ్ దొరికింది కదా, ఆ విలేజ్కి బ్యాక్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాను నేను ఎక్స్ప్లోరేషన్ అని. సో మనకు వచ్చేసి భయం దొరికింది. అండ్ ఇక్కడ ఇది ఎంచాన్మెంట్ టేబుల్ ఇట్లా పెట్టా. అండ్ ఇక్కడ ఇల్లు కూల్ చేసి మళ్ళీ ఇది కట్టాను అనమాట. ఇల్లు మాత్రం నాకు సూపర్గా నచ్చింది అనమాట. అండ్ దీనికి మాత్రం నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి కాస్మిక్ బాయ్ అనమాట. ఓకే, సో ఇది రీసెంట్గా కాస్మిక్ బాయ్ వచ్చేసి కొత్త సిరీస్ స్టార్ట్ చేశారనమాట. సో ఏదో ఉంటుంది క్రియేట్ ఏదో ఉంటుంది. సో దాంట్లో ఇంజనీరింగ్ వర్క్స్ లాంటివి ఉంటాయి అనమాట. దాంట్లో వచ్చేసి లెట్స్ రీక్రియేట్ మెమరీస్ అని వీడియో చేసి, సో దాంట్లో సేమ్ ఇదే తన లెట్స్ ప్లే వరల్డ్లో ఉన్న హౌస్ని మళ్ళీ కట్టాడు. నేను కూడా ఇక్కడ కట్టేశాను అనమాట. అది సంగతి ఇప్పుడు. అండ్ నేను స్టోన్ మేకర్ కూడా చేసుకున్నా. సో ఏం లేదు, స్టోన్ మేకర్ సింపుల్ అనమాట. మీకు వచ్చేసి ఒక లావా బకెట్, ఇంకా ఒక వాటర్ బకెట్ ఉంటే చాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు స్టోన్ మేకర్ బ్యాక్ సైడ్ ఉంది. అండ్ ఫస్ట్ ఈ బ్రిడ్జ్ కూడా మీకు కంప్లీట్ చేసేసాను అనమాట బ్రిడ్జ్. సో వీడియో పెట్టలేకపోయాను, నాకు పెట్టాలనిపించలేదు, ఎందుకంటే ఇవన్నీ ఆఫ్లైన్ వర్క్స్ గైస్. సో ఇవన్నీ పెడితే మీకు బోరింగ్గా ఉండిద్ది అనమాట వీడియో, అందుకే. అండ్ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఎక్స్పీ ఫామ్ మనం ఫర్నెస్ పెట్టాం కదా, సో దానికి ఆ ఎక్స్పీ ఫాము ఎఫిషియెంట్గా పనిచేయాలంటే మనకు వచ్చేసి 2 డబుల్ చెస్ట్ ఐటమ్స్ వచ్చేసి స్మెల్ట్ చేయాలన్నమాట. సో అంత స్మెల్టింగ్ అంటే అంత కోల్ లేదు మన దగ్గర, అంత ఐటమ్స్ కూడా లేవు. అందుకే స్టోన్ మేకర్ చేసా. సో స్టోన్ మేకర్ చేసి అక్కడ పెట్టేశాను అనమాట. స్టోన్ మొత్తం కాబుల్ స్టోన్. సో అది స్టోన్లోకి స్మెల్ట్ అయిపోయింది. అండ్ స్మెల్టింగ్ గాను మనం వచ్చేసి కోల్ అయితే అస్సలు వాడట్లేదు, ఎందుకంటే మన దగ్గర కోల్ అసలుకి లిమిటెడ్ కోల్ ఉంది. సో అది కూడా మొత్తం అయిపోతే మనం ఇంకేం చేయలేము. సో కాబట్టి నేను వచ్చేసి లావా బకెట్స్ యూజ్ చేస్తున్నాను. సో నెద్దర్ ఉంది కదా, సో నెదర్లోకి వెళ్ళి బకెట్స్. సో మన స్పాన్ పక్కనే లావా పూల్ ఉంది పెద్దది. సో ఇన్ఫినిటీ కదా నెదర్ అంటే లావా. సో వెళ్ళి నేను వచ్చేసి లావా బకెట్స్ తీసుకొచ్చి, సో బ్యాక్ సైడ్ ఇంకో ఈ చెస్ట్ ఉంది కదా, ఆ చెస్ట్లో డ్రాప్ చేస్తాను అనమాట లావా బకెట్స్. సో అవి ఆటోమేటిక్గా స్మెల్ట్ అవుతూ ఉంటాయి. సో నేను ఏఎఫ్కే ఉన్నా ఎక్కువ. అండ్ మనం వచ్చేసి ఈ ఎపిసోడ్లో మీకు డే కౌంటర్ అనే మోడ్ ఆన్ చేయలేదు, కానీ సో దాదాపు మనం 140 డేస్ అట్లా వెళ్ళిపోయాం అనమాట. సో మనం వచ్చేసి 100 డేస్ సర్వైవ్ అయిపోయాం. అండ్ ఇంకో 10 డేస్లో 150 డేస్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ వీడియోలో మీకు ఆన్ చేయలేదు. అండ్ ఇది మన స్టోన్ మేకర్ అనమాట. పికాక్స్ పట్టుకోండి, మీరు పికాక్స్ పట్టుకొని ఒక నిమిషం. సో మీ దగ్గర సిల్క్ టచ్ ఉంటే డైరెక్ట్ స్టోన్ వచ్చింది. సో మీ దగ్గర సిల్క్ టచ్ లేకపోతే ఇట్లా కాబుల్ స్టోన్ వచ్చింది అనమాట మనకి. అండ్ మనకు వచ్చేసి సిల్క్ టచ్ ఎంచాన్మెంట్ వచ్చింది. మన డైమండ్ పికాక్స్ ఉంది కదా, దానికి వచ్చేసి నేను ఎంచాంటింగ్ చేసా. సో మనకు వచ్చేసి సిల్క్ టచ్ ఎంచాన్మెంట్ వచ్చింది. అండ్ అన్బ్రేకింగ్ కూడా వచ్చింది, మంచిదే. సో ఫ్యూచర్లో మనకు వస్తుంది. అండ్ నేను వచ్చేసి ఎక్కువ ఈ ఓల్డ్ ఏఎఫ్కే ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్పీ కావాలి గైస్. ఎక్స్పీ కావాలంటే ఆ ఫర్నెస్ ఫామ్ ఫస్ట్ పని చేయాలి, అంటే ఎక్స్పీ కన్వర్ట్ చేయాలంటే. సో అది ఎంత ఎఫిషియెంట్గా పనిచేసిద్ది అంటే ఒకనొక టైంలో అది 5 సెకండ్స్లో మనం వచ్చేసి 50 ఎక్స్పీ తీసేసుకోవచ్చు, అంత ఎఫిషియెంట్ అనమాట. ఒకనొక టైంలో ఘోరంగా పనిచేసిద్ది మనకి. అండ్ ఈరోజు ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నాం అనేది మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసేసి ఉంటారు. ఏంటంటే మళ్ళీ ఒక కాస్మిక్ బాయ్ బిల్డ్.
సో వాటర్ ఫౌంటైన్ కట్టబోతున్నాం అనమాట మనం. సో దానికి కానీ స్టోన్ వచ్చేసి కుప్పలు తెప్పలు పడింది. సో ఇదంతా స్మెల్టింగ్లోనే వచ్చింది. అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా చూపించాను, నేను క్రియేటివ్ యూజ్ చేయలేదు. సో మీకు చూపించా కదా వీడియో స్టార్టింగ్లో అచీవ్మెంట్స్ కెనాట్ బి ఎర్న్డ్ ఇన్ దిస్ వరల్డ్ అని ఏమీ రాలేదు నాకు. ఓకేనా. అండ్ మనం వచ్చి స్టోన్ బ్రిక్స్ తీసుకుందాం. సో గైస్ ఇక్కడ నుండి నాకు తెలిసినంత వరకు మీకు వచ్చేసి టైం ల్యాప్స్ పెడతా, ఎందుకంటే వీడియో చాలా అంటే చాలా లాంగ్ వచ్చిందనమాట. సో దాదాపు 20 minutes దాకా వచ్చింది. సో మీకు వచ్చేసి అంత పెద్ద వీడియో అంటే బోరింగ్ అయింది కాబట్టి సో నేను వచ్చేసి కొద్దిగా టైం ల్యాప్స్ వచ్చేసి పెట్టాను అనమాట. అది సంగతి. ఇంకా లేట్ చేయకుండా టైం ల్యాప్స్లోకి వెళ్ళిపోదామా. కాకపోతే నేను వాయిస్ ఓవర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను అనమాట. ఓకేనా. ఓకే గైస్, మొత్తానికి వచ్చేసి టైం ల్యాప్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇదంతా నేను క్రాఫ్టింగ్ ఇవంతా చేసుకుంటున్నాను అనమాట. ప్రజెంట్ వచ్చేసి బిల్డ్కి కావాల్సిన క్రాఫ్టింగ్ థింగ్స్, ఆ థింగ్స్ ఈ థింగ్స్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా బిల్డ్కి కావాల్సినవి. సో అవన్నీ క్రాఫ్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫాస్ట్ క్రాఫ్ట్ చేసుకున్నాం. మనకు వచ్చేసి కాబుల్ స్టోన్ చైర్స్ కావాలి అండ్ కాబుల్ స్టోన్ కూడా కావాలన్నమాట. మనకు వచ్చేసి ఫాస్ట్గా మనం ఎక్కడ కడుతున్నామంటే మనకు ఉన్న ఆపోజిట్ ఐలాండ్లో అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వెళ్తుంటే ఒక ఫీల్ ఉంది. అండ్ మనకు వచ్చేసి మటన్ కూడా 56 మటన్ అనమాట. సో హెవీ మటన్. సో యానిమల్స్ షీప్స్ అన్నిటిని చంపేశాను అనమాట. అండ్ ఎక్కడ కడదాం ఓకే ఇక్కడ బాగుంది. సో ఇక్కడ కట్టేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 3 కాబుల్ స్టోన్ పెట్టుకోండి. అండ్ ఇట్లా మళ్ళీ కాబుల్ స్టోన్, మళ్ళీ క్రాస్లో ఒక స్టోన్ బ్రిక్స్ 2, అండ్ మళ్ళీ ఒక కాబుల్ స్టోన్, మళ్ళీ 3 స్టేర్స్ కాబుల్ స్టోన్ స్టేర్స్ అనమాట. అండ్ మళ్ళీ ఇక్కడ చివరిలో కాబుల్ స్టోన్. సో ఇలా సేమ్ 4 సైడ్స్ చేసేస్తే మనకు వచ్చేసి ఒక రౌండ్ అయిపోద్ది. అండ్ నైట్ అయిపోతుంది అబ్బా, వెళ్ళి పనుకుంటే బెటరు, లేకపోతే క్రేపర్ వచ్చి మనం నేర్చుకునేది అవసరం అంటారు మనకి రిస్క్. సో అందుకే ఫాస్ట్ పనుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. ఓకే గైస్, సో వీడియోని ఎవరైతే ఇక్కడ దాకా చూస్తున్నారో సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఒక్కొని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దానివల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియోని ఫటాఫట్ దనాదన్ వెళ్ళి గట్టిగా లైక్ చేసేయండి అనమాట. ఓకే ఇక్కడ కాబుల్ స్టోన్ పెట్టేసి మళ్ళీ 3 స్టేర్స్. సో సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి ఈ బిల్డ్ కూడా కాస్ట్లీ బిల్డే, ఏం పర్లేదు, నేనేం చూసుకుంటా కట్టట్లేదు. సో ఆల్రెడీ ఇది వచ్చేసి మనం అంటే నేను అప్పుడప్పుడు కాదు, సో హాలిడేస్లో జావా ఆడతాను అనమాట పీసీలో. అప్పుడు పీసీలో మాకు ఒక సర్వర్ ఉండిద్ది. సో ఆ సర్వర్లో కట్టాను నేను, జావా సర్వర్ అనమాట. సో ఆ సర్వర్లో ఆల్రెడీ కట్టా, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొద్దిగా అప్పుడు చూసుకుంటా కట్టా. ఇప్పుడు అవసరంలా, ఎందుకంటే కొద్దిగా తెలుసు ఈ బిల్డ్ ఈజీగా గేసి ఈ బిల్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి గేసి నేను ఒక మిస్టేక్ చేశాను అనమాట. సో అది రెక్టిఫై చేసుకోవడానికి నాకు టైం పట్టింది. సో ఎత్తుక్కుంటున్నాను. ఓకే దొరికింది. సో దొరికిన వెంటనే మొత్తం ఇంకా మైండ్ చేసేసి మళ్ళీ ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేశా గేసి, ముందే తెలుసుకున్నా, లేకపోతేనా మొత్తం బిల్డ్ మొత్తం తేడా వచ్చేదనమాట. సో ఓకే, సో మొత్తానికి ఇక్కడ మీరు 4 సెట్స్ ఇట్లా పెట్టేసిన తర్వాత సెంటర్ చూసుకోండి. సో మధ్యలో నుండి 4 బ్లాక్స్ అనమాట. సో ఒక సెంటర్ చూసుకోండి. సో లెక్కేస్తాను నేను ఇక్కడ సెంటర్ ఉండిద్దా. సెంటర్ తీసుకున్న తర్వాత అక్కడ స్టోన్ బ్రిక్స్తో మీరు వచ్చేసి 13 బ్లాక్స్ హైట్ వెళ్ళాలన్నమాట. సో 13 బ్లాక్స్ 1330 కాదు 13 అనమాట. సో వెళ్ళిన తర్వాత మీరు సర్వైవల్లో ఉంటే ఎమ్మెల్యే చేయండి, క్రియేటివ్లో ఉంటే ఏం కాదు. సో సర్వైవల్ ఉంటే ఎమ్మెల్యే చేయండి, లేకపోతే అపశాంకిరికిరి అయిపోతారు మీరు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే 1 2 3 4 సో 4 బ్లాక్స్ గ్యాప్ తీసుకొని 5th బ్లాక్ దగ్గర ఒక 2 బ్లాక్స్ ఇలా ఎక్స్టెండ్ చేయండి. సో ప్రతి 4 సెట్స్ ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. మీకు వచ్చేసి ప్లస్ షేప్లో వచ్చింది. అండ్ ఇట్లా డయాగ్నల్గా కనెక్ట్ చేయండి, డయాగ్నల్ అంటారా. సో ఇట్లా మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు ఇట్లా కనెక్ట్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వాటర్ బకెట్ ఉంటే మళ్ళీ వెళ్ళి పైకి వెళ్ళిపోండి. అండ్ ఇప్పుడు స్టేర్స్ ఉన్నాయి, స్టేర్స్ అరే యార్ స్టేర్స్ మర్చిపోయా, వెళ్ళి తెచ్చేసుకుందాం ఫాస్ట్గా. వాకే పద పరిగెడుతూ పద. ఒక ఇంటికి వచ్చేసాం.
అండ్ ఇంకోండి షీప్స్ రెండే ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి చంపేసా షీప్స్ని. అందుకే మనకి 55 మటన్ వచ్చింది. అండ్ షీప్ ఫామ్ కూడా కింద తీసేసా, ఎందుకంటే ఈ ఇంటికి అడ్డం వచ్చింది షీప్ ఫామ్, అండర్ గ్రౌండ్ షీప్ ఫామ్. అది పీకేసి మళ్ళీ ఫ్రెండ్స్తో గట్టి పెట్టాను అనమాట నేను. అండ్ ఇది మొత్తం సర్వైవల్లోనే చేసా గైస్, మీరు క్రియేటివ్ అనడానికి కూడా లేదు, ఎందుకంటే మీకు వీడియో స్టార్టింగ్లోనే చూపించేసా. అండ్ బిల్లోకి వచ్చేస్తే సో ఇప్పుడు ఇట్లా వాటర్ వేసుకొని పైకి వచ్చేసాను మళ్ళీ. అండ్ ఎవ్రీ ఫోర్ సెట్స్లో మీరు వచ్చేసి ఇట్లా స్టేర్స్ పెట్టండి. పెట్టారా, దాని తర్వాత మళ్ళీ ఇట్లా మధ్యలో ఇట్లా వచ్చి ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టండి, అంతే. సింపుల్ అనమాట. మీరు జస్ట్ పేషెన్స్తో చేస్తే ఈ బిల్డ్ చాలా సింపుల్. అండ్ స్లాబ్స్ తీసుకొని ఇట్లా పెట్టేసేయండి. సో హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ని క్లోజ్ చేసేయండి స్లాబ్స్ పెట్టి, అంతే. సో ఇది ఒక ఫ్లోర్. అండ్ మళ్ళీ 4 బ్లాక్స్ గ్యాప్ తీసుకొని ఒక బ్లాక్ పెట్టండి. ఈసారి వచ్చేసి సేమ్ మెథడే, కాకపోతే కొద్దిగా ఓన్లీ ఒక లేయర్ ఎక్స్టెండ్ చేయాలి. మీకు చూపిస్తా. సో ఇట్లా పెట్టుకున్నారు కదా ఒక బ్లాక్ పెట్టుకొని ఇట్లా సో ఒక రౌండ్ వేసేయండి. సింపుల్గా చెప్పాలంటే ఒక రౌండ్ వేసేసి మళ్ళీ ఇందాకట్లాగే స్టేర్స్ ఇట్లా మళ్ళీ కింద పడ్డాం. ఓకే, వెళ్ళిపోదాం. సింపుల్. ఓకే, ఇట్లా పెట్టుకొని సో అంతే. మళ్ళీ 4 సెట్స్ రిపీట్ చేసేసేయాలి. కింద ఎట్లాగైతే చేశారు మీరు అదే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. అండ్ ఇప్పుడు పైన ఒక ఐరన్ బార్స్ కావాలి మనకి. ఒక్క నిమిషం, మళ్ళీ MLG. ఓకే, ఐరన్ బార్స్ తెచ్చేసుకున్నాను. అండ్ ఐరన్ మైనింగ్ కూడా వెళ్ళాను నేను. సో ఆఫ్లైన్లో బోర్ కొట్టింది ఒకనొక టైంలో, ఏం చేయాలో అర్థం కాక. సో ఐరన్ తక్కువ అయిపోయింది అప్పటికి మన దగ్గర. సో అందుకే డైమండ్స్ ఉన్నాయి, డైమండ్స్కి కొరత లేదు. సో అందుకే ఐరన్ మైనింగ్కి వెళ్ళాను నేను. చూసుకోవచ్చు ఇక్కడ మనకి వచ్చేసి 2 స్టాక్స్ ఐరన్ ఉందన్నమాట. ఇంకో 6 ఐరన్ ఉండాలి, కాకపోతే వాటర్ బకెట్స్ చేసేసాను అనమాట. చెప్పా కదా మన లావా ప్రాసెస్. అండ్ ఇక్కడితో బిల్డ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫినిషింగ్ టచ్ ఇస్తే మనకు వచ్చేసి బిల్డ్ అయిపోద్ది. దానికి గాను ఓకే 16. వావ్, 16 అంటే ఎక్కువైపోతాయి గేస్. మరి సర్లేండి, ఫ్యూచర్లో పనికొస్తే వాడేద్దాం. ఓకే, నైట్ అవుతుందా మళ్ళీ. సో వద్దు, ఒక నిమిషం ఆగండి, బెడ్ పట్టుకొని వెళ్ళిపోదాం అక్కడికి. ఓకే, మొత్తానికి వచ్చేసి లొకేషన్కి అయితే వచ్చేసాం మనం. అండ్ నైట్ అయిందా, ఒకసారి స్లీప్ వేద్దాం. ఓకే, నైట్ అయిపోయింది, స్లీప్ అయిపోయింది, పొద్దున్న కూడా అయిపోయింది, అండ్ బిల్డ్ కూడా అయిపోయింది. వాట్ ఏ రైమింగ్ గైస్. మళ్ళీ వాటర్ బకెట్ వేసుకొని పైకి వెళ్ళాలి. ఇప్పుడు పైకి వచ్చేసి టాప్కి వెళ్ళిపోండి. మీరు టాప్ లెవెల్కి వచ్చేసి ఇట్లా వచ్చి ఇక్కడ ఒక దీన్ని ఎట్లా దిగాలి. ఈ ఐరన్ బార్స్ ఒకటి, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఫెన్స్ ఇట్లాంటివి సన్నంగా ఉంటాయి. ఇట్లా 2 బ్లాక్స్ పెట్టుకొని ఇంకా వాటర్ పెట్టేసేయండి. అది ఇంకా స్టార్ట్ అయిపోద్ది అనమాట మీకు ఫ్లో. ఇది గస్ మన ఫౌంటైన్. సో అది ఇవాళ ఎపిసోడ్. సో చెప్పండి ఈ ఎపిసోడ్ గురించి మీరే అనుకుంటున్నారని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో. అండ్ చెప్పా కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫటాఫట్ దాన్ని లైక్ చేసేసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.